నేను అనేక సార్లు ప్రస్తావించా, అమరావతికి ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ ఆ రోజుల్లోనే నితిన్ గడ్కరీ కట్టించిస్తానంటే మనం వద్దన్నాం. అది పూర్తి చేసేసి ఉంటే జగన్ ఏం చేయగలిగేవాడు కాదు. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి ఆ రెండు కట్టేసి ఉంటే ఈ పాటికే డెవలప్ అయిపోయేది అనేది. ఇప్పుడు ప్లాట్లకు సంబంధించి ఇంకా తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపుగా ఓఆర్ఆర్ ఓకే చేసి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ పంపించేశారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్ రెడీ చేస్తున్నారు. అదే సందర్భంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి కూడా ఓకే చేసింది. గతంలో 3 ప్రతిపాదనలోనే అమరావతి విజయవాడ చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, 4 వరుసల సర్వీస్ రోడ్డుతో ఐఆర్ఆర్ నిర్మాణం గతంలో 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. 2.5 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్, మరో 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ కూడా ప్రతిపాదించారు. అప్పట్లో రూపొందించినటువంటి 3 ప్రతిపాదనలు కీలకమైనటువంటిది. ఐఆర్ఆర్ పొడవు 94.5 కిలోమీటర్లు, అవసరమైన భూమి 1165 ఎకరాలు, నిర్మాణ వ్యయం 5,918 కోట్లు. రెండో ప్రతిపాదన పొడవు 97.5 కిలోమీటర్లు, అవసరమైన భూమి 1,253 ఎకరాలు, నిర్మాణ వ్యయం 6,875 కోట్లు. మూడో ప్రతిపాదన వచ్చేటికి పొడవు 81 కిలోమీటర్లు, అవసరమైన భూమి 785 ఎకరాలు, నిర్మాణ వ్యయం 4,698 కోట్లు. వీటిలో రెండో ప్రతిపాదన అప్పట్లో దాదాపు ఖరారు చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి అంచనాలు రూపొందించారు. వాటిలో ఫేజ్ 2 ప్రాజెక్టు కొంత దూరం కొత్తూరు కొండపల్లి రిజర్వ్ అడవి మీదుగా వెళ్తుంది. ఒక చోట 8 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించాలి. అప్పట్లో అది ఆగింది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ తూర్పు బైపాస్కి ఎడంగా కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయబోతున్నారు. దీనికి భూ సమీకరణ విధానాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సుమారు 190 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఐఆర్ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, అమరావతి విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ తాడేపల్లి మంగళగిరితో పాటు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమైనవి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అది ఆపేయడంతో ఆగిపోయింది. ఇప్పుడు ఇవన్నిటి కలిపి అమరావతికి ఐఆర్ఆర్ ప్రతిపాదన పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట అనుకుంది. కానీ రాబోయే రోజుల్లో అమరావతి విజయవాడ గుంటూరు నగరాలు మంగళగిరి తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందాలి అంటే అమరావతి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు సర్వంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐఆర్ఆర్ కూడా అవసరమేనని అభిప్రాయపడింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు.